మరికొద్ది గంటల్లో రామజన్మభూమిలో ప్రాణ ప్రతిష్ఠ కాబోతున్నటువంటి బాలరాముడి యొక్క రూపం 5 ఏళ్ల పసిబాలుడి రూపం అంతా కూడా తులసీదాస్ రాసిన రామచరిత మానస్ లో ద్వారా తీసుకున్నామని చెప్పి ఇప్పటికే రామ్ జన్మ ట్రస్ట్ భూమి ప్రకటించింది. అయోధ్యలో ఏ దేవాలయానికి వెళ్ళినా కానీ రామచరిత మానస్ పఠిస్తున్నారు. అలాగే అయోధ్యలో ఉన్నటువంటి 6000 దేవాలయాల్లో అత్యధికంగా రాముని దేవాలయాలే ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇది రాజుల కాలం నాటి దేవాలయం. ఈయన అయోధ్యను పాలించినటువంటి రాజుల కాలం నాటి దేవాలయం. ఈ దేవాలయంలో మొత్తం అంతా కూడా ఇక్కడికి వారు వచ్చి ఈ రాముడికి ప్రార్థనలు చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నటువంటి అయోధ్య రాముడికి ప్రార్థనలు చేసేవారు. నారాయణ సింహరాజ్ సంబంధించినటువంటి ఈ దేవాలయం దాదాపు అయోధ్య రామజన్మ భూమికి ఎంత చరిత్ర ఉందో అంతే చరిత్ర ఉన్నటువంటి భూమి. ఈ దేవాలయంలో సీతారాముడు అలాగే హనుమంతుడు అంతా కూడా ఉన్నటువంటి దేవాలయం. ఇక్కడ కొద్దిమంది భక్తులంతా కూడా వచ్చి ఆ అయోధ్య రాముడికి వెళ్ళడానికి ముందు కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రామచరిత మానస్ తులసీదాస్ రాసిన తర్వాత ఎంతో మంది భక్తులు కావచ్చు, కళాకారులు కావచ్చు, గీతకారులు కూడా ఇండియాలో ఉన్న వాళ్ళందరూ పాడుతున్నారు. అయితే మలేషియాకు చెందినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఇండియన్స్ కానటువంటి వాళ్ళు, అక్కడికి వెళ్ళి సెటిల్ వాళ్ళు, ఫారినర్స్ కూడా ధర్మశక్తి రూపంతో ఇక్కడికి వచ్చి ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. మలేషియా నుంచి వచ్చారు. ధర్మశక్తి వేదాంత గురుకులం మలేషియా నుంచి వచ్చి ఇక్కడ రామచరిత మానస్ని పఠిస్తున్నారు. భారతదేశానికి అలాగే రామునికి ఎంతో బలంగా నమ్మేటువంటి దేశం మలేషియా వాస్తవ్యులు ఇక్కడ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. వై యు ఆర్ ఫార్ అవే ఫ్రమ్ మలేషియా అండ్ కమింగ్ టు హియర్ అండ్ పర్ఫార్మింగ్ రామచరిత మానస్? వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్ Malaysia and particularly Ayodhya? Malaysia is very much linked to the Ramayana, and also the Guru of Dharma Shakti Vedanta Gurukul is my father, Param Puja Shri Shyamlanandan Iyengar, and we hail from the generation of Brahma Rishi Vishwamitra, Kaushika Gotram. So, and our philosophy is Sarvam, and our Sampradayam is Sri Vedanta Sampradayam. So our main goal is to unite all the Hindus, because only if all of us are united, we can unite the whole world. Why you are all performing here Ramcharita Manas? Particularly you are away from India. So how it popular in other countries? Well, I would say that it is a divine plan of Prabhu Shri Ram. It is even a miracle that how when we came to Ayodhya for the first time, something attracted me to Rajdwar Mandir. So when I came up here, it just happened. Yeah, it just happened. How many days you are going to perform Ramcharita Manas here? It will be going on for 24 hours. It will be studying. Prana Pratishtha? Yes, exactly. You are particularly came for Prana Pratishtha program? Yes, exactly. Yeah. Right. ఇక్కడ మలేషియా నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో వివిధ దేశాల నుంచి ఎంతో మంది విఐపీలు వస్తున్నా కానీ హిందూ అనుసంధానంగా ఉన్నటువంటి దేశాలన్నింటిలో కూడా ఈ రామచరిత మానస్ని పఠిస్తున్నటువంటి వారే ఉన్నారు. ఆ తర్వాత రామచరిత మానస్ని ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ, ఈ కాలం భక్తులందరికీ తెలియచేయాలని చెప్పి విదేశాల నుంచి కూడా కళాకారులు వచ్చి రామజన్మభూమి అయినటువంటి ఈ యొక్క మహారాజా ద్వార గురు రామ మందిరం, ఇక్కడి నుంచి జస్ట్ 100 మీటర్స్లోనే బాలరాముడి దేవాలయం ఉంది. ఖచ్చితంగా రాముడు తమను ఆశీర్వదిస్తారని కళాకారులంతా నమ్ముతున్నారు. కెమెరామ్యాన్ విశ్వపాల్తో దినకర్, NTV, అయోధ్య నుంచి.